జనవరి 1 నుంచి ఇప్పటివరకు రోడ్డు భద్రతా మాసం జరుపుకున్నాము. దీనిలో భాగంగా మేము మా డిపార్ట్మెంట్ తరఫున వివిధ స్కూల్లో కానీ లేకపోతే ఇక్కడ ఆటో సెంటర్లకు స్కూల్ బస్సులో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. ఇందులో ఒక డ్రైవర్లకు కంటి పరీక్ష, ఇలాగే కొందరికి పిల్లలకు రోడ్డు భద్రత మీద పెయింటింగ్ మీద కూడా కొంత కాంపిటీషన్ పెట్టి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కూడా మన గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత మీద ప్రమాదాలు టూ వీలర్లకు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి హెల్మెట్ తోటి చాలా వరకు కాపాడుకోవాల్సిన ఉద్దేశం హెల్మెట్ల గురించి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ఈరోజు గౌరవ స్పీకర్ మీద హెల్మెట్ ప్రారంభించడానికి ప్రారంభిస్తున్నాం. ఇందులో భాగంగా సార్ కూడా వచ్చారు. ఈ రోడ్డు భద్రత సార్లు కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా కొన్ని సూచనలు చేసి మాకు గైడ్ చేస్తారని స్టడీ వచ్చింది. కరోనాలో ఎంతమంది చనిపోలేదు, కానీ ఎక్కువ శాతం ప్రజలు చనిపోయేది మన రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే. ఇప్పుడు కూడా ఆ కథనే ఉంటాయి మనకి. ఎప్పుడు అది రోడ్ యాక్సిడెంట్ చాలా మంది వాళ్ళ అమూల్యమైన ప్రాణాలని కోల్పోతారు. సో దయచేసి హెల్మెట్ వేయాలి. నేను కూడా అప్పుడప్పుడు అంటే ఐ యూస్ టు డ్రైవ్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే మనము అలౌ చేయాలి. పోలీస్ వాళ్ళకి ఆర్టీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఖచ్చితంగా ఫైన్ కూడా వేయాలి. ఫైన్ బాధతో ఫైన్ భయంతో కనీసం వేసుకొని బయలుదేరుతారు. సో ఒక నాన్న ఎప్పుడైనా యాజ్ అ ఫాదర్ ఆల్సో యాజ్ అ మెయిన్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ ఆల్సో యూజువల్ మెయిన్ మెంబర్స్ ఎక్కువ డ్రైవ్ చేస్తారు బైక్స్ అవి అని. అది చేసినప్పుడు ప్లీజ్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్, ఫర్ యువర్ ఓన్ ఫ్యూచర్ మేక్ అ హ్యాబిట్. మీరు ఒక అలవాట్ చేయండి టు వియర్ హెల్మెట్. కొద్దిగా అయితే అది ఫ్రీగా ఉండదు, అది ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ సేఫ్టీ, ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మనం ఖచ్చితంగా హెల్మెట్ వేసి బయలుదేరాలి. అండ్ ఆ వేసినట్టు ఇంటికి సేఫ్గా రావాలి, చేరుకోవాలి. ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్ అన్ని చోట్ల కూడా రోడ్ సేఫ్టీ వీక్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మనకి ఇంతకుముందు మన కలెక్టర్ గారు చెప్పినట్టు అన్ని క్రైమ్స్ లో కూడా అంటే మనకు మర్డర్స్ కానీ ఇంకా ఇతర వేరే క్రైమ్స్ అన్నింటిలో కన్నా కూడా మన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయే వ్యక్తులు చాలా ఎక్కువ ఉన్నారు. నెంబర్ అనేది దానికన్నా ఒక 5 రెట్లు 6 రెట్లు ఎక్కువగా ఉన్నారు క్రైమ్స్ లో చనిపోయిన కదా. కాబట్టి రోడ్ సేఫ్టీకి ఎంత ఇంపార్టెన్స్ అనేది మనం అది ఇంతకుముందు ఒక వారం రోజులు సెలబ్రేట్ చేసేవాళ్ళు రోడ్ సేఫ్టీ వీక్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత వచ్చిందంటే నెల రోజులు మనం దీన్ని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 12 నెలల్లో 1 నెల కంప్లీట్ గా మనం దీనికి కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని ఒక ప్రాధాన్యత అందరూ అర్థం చేసుకొని ఈ వెహికల్స్ వాహనాలు మనం నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలు ఏదైతే మనకి హెల్మెట్ ఉంది, హెల్మెట్ తప్పకుండా ధరించాలి. కారులో వెళ్తుంటే సీట్ బెల్ట్ ధరించాలి. చుట్టూ రైడింగ్ వెళ్ళదు. మైనర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మైనర్లకు దయచేసి బండ్లు ఇవ్వద్దు. వాళ్ళు 18 ఏళ్ళ తర్వాత మంచిగా నడుపుతారు. సో అప్పటి వరకు కొద్దిగా వాళ్ళకి చిన్న వయసులో అంటే టీనేజర్స్ లో బండి నడపాలని ఉంటుంది. బట్ అటువంటి వాళ్ళకి మీరు 2 వీలర్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక కంట్రోల్ ఉండదు. సో కాబట్టి అటువంటి వాళ్ళకు దయచేసి తల్లిదండ్రులే వాళ్ళని. దేశాల్లో ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. కారణం అక్కడ డ్రైవింగ్ చేసేవారు నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. మన దేశంలో కూడా రోడ్లు నియమావళిలో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. అయితే మన వాళ్ళు సరిగ్గా పాటించడం లేదు. టూ వీలర్ నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. సర్వే ప్రకారం బైక్ ప్రమాదాల మరణాలలో 70% తలకు దెబ్బ తగలడంతో మరణిస్తున్నారు. హెల్మెట్ వాడితే ఈ మరణాలను తగ్గించవచ్చు. అదేవిధంగా కారు నడిపే వ్యక్తి కారులో ప్రయాణిస్తున్న అందరూ సీట్ బెల్ట్లు ధరించాలని. సీట్ బెల్ట్ ధరిస్తే కారు యాక్సిడెంట్కు గురైనా బోల్తా పడినా వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకుని అందులోని వారిని రక్షిస్తాయి. విద్యార్థులకు చిన్నప్పటి నుండి రోడ్డు ప్రమాదాలపై భద్రతపై అవగాహన కలిగించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం మనందరి బాధ్యత. అప్పుడే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. Slow one. Slow one. నిదానంగా అన్నా కాదు